Good morning, everybody. This is my joy and a great honor with this wonderful privilege to see you all. I'm so happy and joyed to be here and stand before you. Really, I feel very happy to see you here. Just now, we are going to have a wonderful session today. Okay? Fine. So, session లోకి వెళ్ళే ముందు మీ మొహాల్లో స్మైల్ చూస్తే నాకు చాలా ఆనందం. ఎందుకంటే స్మైల్ ఇట్ టేక్స్ యూ మైల్స్ అంట. ఒక స్మైల్ మనల్ని కొన్ని మైళ్ళ వరకు తీసుకుపోతుందంట. సో అటువంటి అందమైన స్మైల్ మీ మొహాల్లో ఉంటే చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎ పర్సన్ వితౌట్ స్మైల్ ఈజ్ నాట్ ఫుల్లీ డ్రెస్డ్ కదా. ఒక మనిషికి మొహం మీద చిరునవ్వు లేకపోతే అతను ఫుల్గా డ్రెస్ వేసుకున్నట్టే కాదంట. మీరందరూ ఫుల్గా డ్రెస్ వేసుకున్నారనుకుంటాను. ఓకే, సో జస్ట్ నౌ విల్ గో టు ద క్లాస్. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. క్లాస్లోకి వెళ్ళే ముందుగా ఇంగ్లీష్ అనేది ఎంత ఈజీయా అనిపించాలి కదా. సో మీకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు ఒక సందర్భం చెప్పి దానికి లింక్ చేస్తూ మీ క్లాస్ చెప్తాను. ఓకే, ఒక సందర్భం చెప్తున్నాను యాక్చువల్గా. జస్ట్ లిసన్ టు మీ. ఫైన్. సో చెప్తున్నాను కదా, మీ మొహాల్లో చిరునవ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గకూడదు. ఓకే, దట్స్ గుడ్. ఎనీవే, సో నేను యాక్చువల్గా ఐ యూస్ టు వర్క్ ఇన్ రెస్టారెంట్ బిఫోర్ ఐ థింక్ 5-6 years బ్యాక్ ఐ యూస్ టు వర్క్ ఇన్ రెస్టారెంట్. సో ఆ రెస్టారెంట్ ఏంటంటే మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది ఆ రెస్టారెంట్ అది. సో వన్ ఫైన్ డే ఒక వ్యక్తి రెస్టారెంట్కి వచ్చారు. మార్నింగ్ at 7:30కి 7:30కి రెస్టారెంట్కి వచ్చారు. వచ్చి హీ డి నాట్ స్పీక్ ఎనీథింగ్, ఏమీ మాట్లాడలేదు. సింపుల్ హీ కేమ్, జస్ట్ హీ సాట్ అంతే. మా వెయిటర్ వెళ్ళి అడిగారు, సార్ ఏం కావాలి సార్ అని. సో అలా అని పంపించేశారు తన్ని. తర్వాత 7:30 అలా పోయి 8 అయింది, 9 అయింది, 2 అయింది, అయినా సరే మాట్లాడలేదు. 3 అయింది, బాప్రే 3 వరకు ఎవరన్నా వెయిట్ చేస్తారా? నెక్స్ట్ 6 అయింది. ఈ లోపు మధ్యలో ఒకసారి నేను వెళ్ళి అడిగాను, సార్ మీకు ఏం కావాలి అంటే హీ డి నాట్ స్పీక్ ఎనీథింగ్. సో సార్ ఇంతసేపు మీరు ఉంటున్నారు కదా అంటే ఎస్ ఐల్ పే ఫర్ దాట్ అని అన్నాడు తను. సింపుల్గా ఐల్ పే ఫర్ దట్ అన్నాడు. సో నాకు ఆశ్చర్యం వేసింది. నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత 6 అలా పోయి 7 అయింది. ఎటువంటి రిప్లై లేదు తనలో. ఈ 7:30 8 o'clockకి ఏం జరిగిందంటే ఒక విషయం జరిగింది. ఏం జరిగిందంటే ఈ అమ్మాయి రెస్టారెంట్లోకి ఎంటర్ అయింది. ఈ అమ్మాయి రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఒక్కసారిగా తను తన వైపు చూశాడు. చూసిన తర్వాత ఆమె తను అప్రోచ్ అయ్యింది. అప్రోచ్ అవ్వగానే సో షీ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్, ఏదో మాట్లాడాలనుకుంది. బట్ హీ స్టూడ్ అప్, తను లేచాడు. లేచి ఏమీ అనలేదు, జస్ట్ హీ స్లాప్డ్, ఒక్కసారి కొట్టాడు. కొట్టి ఒకే ఒక మాట అన్నాడు. ఏమని ఉంటాడు ఒకసారి ఆలోచించండి. ఈ లోపు మా వాళ్ళంతా వెళ్ళారు అతని దగ్గరికి. ఈ లోపు తను ఎస్కేప్ అయిపోయాడు యాక్చువల్గా. సో అతను ఒక మాట అన్నాడు. ఆ మాటే ఈరోజు నేను చెప్పే మీ క్లాస్. ఏమని ఉంటాడు? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours అని కొట్టి వెళ్ళిపోయాడు తను. ఏమన్నాడండి? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours. నీ గురించి నేను 12 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఒకసారి ఆలోచిద్దామండి. హీ స్టార్టెడ్ అట్ 7:30. మార్నింగ్ 7:30కి స్టార్ట్ చేశాడు. నైట్ 7:38 వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు తన గురించి. అందువలన అతను ఎలా చెప్తున్నాడంటే ఇలా చెప్తున్నాడు, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అనాలి. అంతేగాని ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే రాంగ్ అవుతుంది. ఆర్ యు గెటింగ్? ఫైన్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours. ఒక్కసారి నేను మీకు ఇది మళ్ళా క్లారిటీ ఇస్తాను. జస్ట్ ప్లీజ్. ఒక వ్యక్తి అతను 7:30 నుంచి ఎప్పటి వరకు వెయిట్ చేశాడండి? 8 వరకు వెయిట్ చేశాడు ఇంచుమించు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెయిట్ చేశాడు. కాబట్టి తను చెప్పాల్సిన మాట హ్యావ్ బీన్ అనేది చెప్పాలి. హ్యావ్ బీన్ పక్కన వెర్బ్ 4 రావాలి. ఓకే, తను చెప్పింది అదే మాట. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours. ఓకే, ఒకసారి ఈ స్ట్రక్చర్ మనం ఒకసారి చూద్దాం. have been. నేను 12 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను అంటే పాజిటివ్.
నేను 12 గంటల నుంచి ఎదురు చూడట్లేదు అంటే నెగిటివ్. మీరు 12 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారంటే ఇంటరాగేటివ్. మీరు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు, ఎందుకు ఎదురు చూస్తున్నారు, దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే పాజిటివ్. నేను ఇక్కడ 5 years నుంచి వర్క్ చేయట్లేదు అంటే నెగిటివ్. మీరు ఇక్కడ 5 years నుంచి వర్క్ చేస్తున్నారా అంటే ఇంటరాగేటివ్. మీరు ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎందుకు వర్క్ చేస్తున్నారు, దేని కొరకు వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఇవి మీకు నేను స్ట్రక్చర్ రూపంలో ఇస్తాను. ఓకే, యా ప్లీజ్. ఐ అంటే నేను, యు నువ్వు లేక మీరు, హీ అతను, షీ ఆమె, దే వారు, వి మేము లేక మనము. వెరీ గుడ్. సో ఇవి ఎలా ఉపయోగించాలంటే ఒకసారి చూద్దాం. నేను 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను 12 గంటల నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ హ్యావ్ బీన్ పక్కన వెర్బ్ ఫోర్ రావాలి. ఓకే, వెయిట్, వెయిటెడ్, వెయిటెడ్, వెయిటింగ్, స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్. అలా ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours. యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ, యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 12 hours. హీ హ్యాస్ బీన్, హీకి, షీకి, ఇట్ ఇవి వచ్చినప్పుడు మాత్రం ఏమవుతుందంటే హ్యాస్ బీన్ రావాలి, హ్యావ్ బీన్ రాకూడదు. ఓకే ఫైన్. మళ్ళా చెప్తున్నాను. నేను 1 year నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 1 year. మీరు ఇక్కడ 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. యూ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 1 year. అతను ఇక్కడ 1 year నుంచి వర్క్ చేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 1 year. ఆమె 1 year నుంచి వర్క్ చేస్తుంది. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 1 year. దే హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 1 year. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 1 year. ఇవి పాజిటివ్స్ కదా, పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. నెగిటివ్ చూద్దామండి. నేను ఇక్కడ 1 year నుంచి వర్క్ చేయట్లేదు అని చెప్పాలి. నేను 12 గంటల నుంచి నీ గురించి ఎదురు చూడట్లేదు అని చెప్పాలి. నథింగ్, ఏమి లేదు. హ్యావెంట్ బీన్, హ్యావెంట్ బీన్ అంటే సరిపోతుంది. I haven't been waiting for you for 12 hours. You haven't been waiting for me for 12 hours. He hasn't been. హీకి, షీకి, ఇట్కి వచ్చి hasn't been వస్తుంది. He hasn't been waiting for me for 12 hours. ఓకే, హీకి, షీకి, ఇట్కి థర్డ్ పర్సన్ సింగులర్స్ కి మాత్రమే హ్యాస్ బీన్ వస్తుంది. మర్చిపోకండి, మళ్ళా చెప్తున్నాను. నేను 2 years నుంచి క్రికెట్ ఆడుతున్నానంటే ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 2 years రాంగ్. దట్స్ అస్సలు మీరు అలా ఉపయోగించొద్దు. సో I have been playing cricket for 2 years. I haven't been playing cricket for 2 years. You have been playing cricket for 2 years. You haven't been playing cricket for 2 years. He has been playing cricket for 2 years. He hasn't been playing cricket for 2 years. She has been playing. She hasn't been playing. ఇంటరోగేట్ చేయాలి. మీరు 2 years నుంచి క్రికెట్ ఆడుతున్నారా అని అనాలి. లేకపోతే 12 గంటల నుంచి నువ్వు నా గురించి ఎదురు చూస్తున్నావా అని ఆ అమ్మాయి అనాలి. ఎలా అంటుందంటే ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మీ అనకూడదు. ఏమనాలంటే హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 12 hours. 12 గంటల నుంచి నువ్వు నా గురించి ఎదురు చూస్తున్నావా అని. నువ్వు 12 గంటల నుంచి నా గురించి ఎదురు చూడట్లేదా అంటే హ్యావెంట్ యూ బీన్. అంతే. ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ అండి, కానీ మీరు ప్రాక్టీస్ చేయడం మాత్రం చాలా పక్కాగా ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు 2 years నుంచి వర్క్ చేస్తున్నారా? ఆర్ యూ వర్కింగ్ కాదండి. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. మీరు 2 years నుంచి వర్క్ చేయట్లేదా? హ్యావెంట్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. అతను 2 years నుంచి వర్క్ చేస్తున్నాడా? మళ్ళా హీకి, షీకి, ఇట్కి వచ్చి హ్యావ్ రాకూడదు, హ్యాస్ రావాలి. మర్చిపోకండి ఇది. ఎస్, అతను 2 years నుంచి వర్క్ చేస్తున్నాడా? హ్యాస్ హీ బీన్. హ్యాస్ హీ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. అతను 2 years నుంచి వర్క్ చేయట్లేదా? హ్యాజంట్ హీ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. ఆమె 1 year నుంచి ఇక్కడికి వస్తుందా? హ్యాస్ షీ బీన్. హ్యాస్ షీ బీన్ కమింగ్ హియర్ ఫర్ 1 year. ఆమె 1 year నుంచి ఇక్కడికి రావట్లేదా? హ్యాజంట్ షీ బీన్. హ్యాజంట్ షీ బీన్ కమింగ్ హియర్ ఫర్ 1 year. వాళ్ళు 2 years నుంచి హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నారా? హ్యావ్ దే బీన్. హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 years. వాళ్ళు 2 years నుంచి హైదరాబాద్ లో వర్క్ చేయట్లేదా? హ్యావెంట్ దే బీన్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 2 years. ఇవి ఇంటరాగేటివ్. మళ్ళా చెప్తున్నాను చూడండి. ఇక్కడ నేను 5 years నుంచి వర్క్ చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. 5 years నుంచి వర్క్ చేయట్లేదు అంటే ఐ హ్యావెంట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. హీకి, షీకి, ఇట్కి వచ్చి హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. హీ హ్యాజంట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. ఇంటరాగేట్ చేస్తే ఎలా చేస్తామంటే మీరు 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారా? హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. మీరు 5 years నుంచి వర్క్ చేయట్లేదా? హ్యావెంట్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. అతను 12 hours నుంచి వెయిట్ చేస్తున్నాడా? హ్యాస్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ హర్ ఫర్ 12 hours. హ్యాజంట్ హీ బీన్ వెయిటింగ్ ఫర్ హర్ ఫర్ 12 hours. అలా
ఆమె 2 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తుందా? హ్యాస్ షీ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years? హ్యాజన్ షీ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years? ఇవి ఇంట్రాగేటివ్. WH క్వశ్చన్స్ చూద్దాం. మీరు 2 years నుంచి ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ 2 years అనకూడదు. వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ ఫర్ 2 years? వాట్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ ఫర్ 2 years? ఈ వాట్ అనేది దీనికి యాడ్ అవుతుంది అంతే. ఎక్కడ వర్క్ చేస్తున్నారు 2 years నుంచి? వేర్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఫర్ 2 years? ఎందుకు వర్క్ చేస్తున్నారండి అక్కడ? వై హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఫర్ 2 years? ఎలా వర్క్ చేస్తున్నారండి అక్కడ? హౌ హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఫర్ 2 years? ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారండి మీరు అక్కడ? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్కింగ్? ఎస్, ఇవి WH క్వశ్చన్స్. మళ్ళా చెప్తున్నాను, నేను 2 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. నేను 2 years నుంచి వర్క్ చేయట్లేదంటే ఐ హ్యావెంట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. మీరు వర్క్ చేస్తున్నారంటే యూ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. మీరు వర్క్ చేయట్లేదంటే ఇక్కడ యూ హ్యావెంట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. మీరు ఇక్కడ 2 years నుంచి వర్క్ చేస్తున్నారా అని అడగాలి. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years? మీరు 2 years నుంచి వర్క్ చేయట్లేదా? హ్యావెంట్ యూ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years? ఆమె గంట నుంచి ఆడుతుందా? హ్యాస్ షీ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 hour? ఆమె గంట నుంచి ఆడట్లేదా? హ్యాజన్ షీ బీన్ ప్లేయింగ్ ఫర్ 1 hour? మీరు ఎంతకాలం నుంచి ఆడుతున్నారు అంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్? ఎక్కడ ఆడుతున్నారు అంటే 2 years నుంచి. వేర్ హ్యావ్ యూ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 years? ఎలా చెప్తాము? సో చెప్పండి, ఈజీగా ఉందా? హ్యావ్ బీన్ ప్లస్ V4 చెప్తున్నాను కదా. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. ఈ ఫార్ములా ఉంటే మీరు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడగలరు. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా ఉందో. అతను అని అంటాడు, ఏమని అంటాడు? ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours. నెగిటివ్ అయితే ఐ హ్యావెంట్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours. ఇంటరాగేటివ్ చేస్తే హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 12 hours? హ్యావెంట్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 12 hours? నువ్వు 12 hours నుంచి ఎందుకు వెయిట్ చేస్తున్నావు నా గురించి? వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 12 hours? వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 12 hours? ఎంతకాలం నుంచి వెయిట్ చేస్తున్నావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ? ఎందుకు వెయిట్ చేస్తున్నావు? వై హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 12 hours? ఇది ఈజీగా ఉంది కదా. సో హ్యావ్ బీన్ ప్లస్ V4 ని కొద్దిగా స్పీడ్ గా చెప్పడానికి ట్రై చేయండి, ఓకేనా? నాలుగుకి బాగా ప్రాక్టీస్ ఇవ్వాలి. ఐ హావ్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 years. ఐ హావెంట్ బీన్ వెయిటింగ్ హియర్ ఫర్ 2 years. యూ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. యూ హ్యావెంట్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 2 years. అలా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మీ సొంతం అవుతుంది. లాస్ట్ గా మరొక విషయం, హ్యావ్ బీన్ ప్లస్ వెర్బ్ 4 ఉపయోగించినప్పుడు పాయింట్ ఆఫ్ టైం కి సిన్స్ ఉపయోగించాలి, పీరియడ్ ఆఫ్ టైం కి ఫర్ ఉపయోగించాలి. పీరియడ్ ఆఫ్ టైం కి ఫర్ ఉపయోగించాలి, పాయింట్ ఆఫ్ టైం కి సిన్స్ ఉపయోగించాలి. మర్చిపోకండి ఈ రూల్. అంటే ఎలా అంటే ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 12 hours. ఓకే, ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్ at 7 o'clock. టైం చెప్పినప్పుడు, ఇయర్ చెప్పినప్పుడు